రైల్వే స్టేషన్లు కేవలం రైలు ఎక్కి దిగేదని కాదు. రైల్వే స్టేషన్ అనేది ఒక ఎకనామిక్ యాక్టివిటీ కింద మారాలి. ఈరోజు ఒక పక్కన అమరావతిని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. అమరావతిలో భవనాలు కడతమే సరిపోదు. ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు అనుసంధానం చేయాలి, ఒక ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని దిశగా ఈరోజు అమరావతి తయారు చేస్తున్నారు. ఇక్కడ మీరు అందరూ చూశారు, 2019 నుంచి 24 వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. అమరావతి పనులు అన్నీ ఆగిపోయినాయి. అలాంటిది ఈరోజు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి పెద్ద ఎత్తున అమరావతి పనులు కూడా పరిగెత్తిస్తాం జరుగుతుంది. మనందరి లక్ష్యం ఒకటే, అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీగా తయారు చేయాలని. ఇక్కడ మనందరూ తెలుసు, 60 సంవత్సరాలు చెమటోర్చి హైదరాబాద్ని కలిసికట్టుగా మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. ఈరోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయపడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఆ ఐటీ టవర్లు చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఎస్, ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది చాలా అవసరం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మనందరం నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే మనందరికీ దశాబ్దాలుగా ఉన్న కళ, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అని. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి గారు అడిగిన వెంటనే మనకి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఆపరేషన్లు కూడా ప్రారంభించారు. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, పోలవరానికి నిధులు తీసుకొచ్చాం. ఈరోజు ఏకంగా మంగళగిరి భూగర్భ డ్రైనేజ్ మనం ఏర్పాటు చేసుకుంటున్నామంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కలిసి ఈరోజు ఎప్పుడు లేని విధంగా మన మంగళగిరిని కూడా మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. ఇప్పుడే గౌరవ మంత్రి పెమ్మసాని గారు చెప్పినట్లు మంగళగిరిలో మన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. శ్మశానాల దగ్గర నుంచి కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, 100 పడకల హాస్పిటల్ కానివ్వండి, లక్ష్మీ నరసింహస్వామి గుడి కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా మీకోసం చేస్తాం జరిగింది. ఆనాడు మిమ్మల్ని అందరినీ ఒక్కటే కోరా, 2019లో కరెక్ట్గా 23 రోజుల ముందల ఒక శాసనసభ్యుడిగా మీ ముందల నుంచిన మీ సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థమవలే. 5300 ఓట్లతో ఓడిపోయానని 5 సంవత్సరాలు కష్టపడ్డా, చెమటోర్చా, మీ మనసు గెలుచుకున్నా. ఆనాడు ప్రజలందరిని ఒక్కటే కోరా, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి.